ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి అదేవిధంగా వెంకటేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది సిట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కస్టడీకి వెళ్లారు చెవిరెడ్డి అని వెంకటేష్ లో వారిద్దరిని అదుపులోకి తీసుకుంది సిట్. జైలు నుంచి బయటకు వస్తూ చెవిరెడ్డి హల్చల్ చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ చెవిరెడ్డి అరిచారు. ఎవరిని బదలనంటూ చెవిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు కూడా. పోలీసు వాహనంలో సిట్ ఆఫీస్కు తరలించారు అధికారులు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించనుంది సిట్. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు సిట్కి అనుమతినిచ్చింది కోర్టు. కస్టడీకి చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడు వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది సిట్. అయితే జైలు నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు చెవిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ అరిచారు. ఎవరిని వదలనంటూ వార్నింగ్ ఇచ్చారు చెవిరెడ్డి. పోలీస్ వాహనంలో చెవిరెడ్డిని సిట్ ఆఫీస్కు తరలించారు అధికారులు. ఇవాళ నుంచి విచారణ స్టార్ట్ కాబోతుంది. 3 రోజులు ఉంటుంది విచారణ. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు సిట్కి అనుమతినిచ్చింది కోర్టు. తప్పుడు కేసులు పెట్టి జైలుకి పెట్టారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప దర్శకులు తప్పుడు కేసులు భగవంతుడితో చెప్తున్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. అన్నిటికీ ప్రతి తప్పుడు కేసుకి కాలం సమాధానం చెప్తారు.